నన్నే పొడుస్తావా? ఏది పొడు. పోనీ ఆ మనిషి ఎలా ఉంటాడు? వయస్సు అది 40 దాటుండొచ్చు. తెల్లగా ఉంటాడు. నువ్వు చెప్పిన వివరాలతో పాపను వెతకడం చాలా కష్టం శారదమ్మా. ఇదేమైనా జైలా? నువ్వేమైనా ఖైదీవా? ఖైదీలకైనా వారానికి ఒక సినిమా చూపిస్తారు పిన్ని. బాబాయ్ నిన్ను అంతకన్నా దారుణంగా చూస్తున్నాడంటే ఎంత కరుకొట్టుకుడో తెలుస్తుంది. ఇంత కిరాతకుని, ఇంత కఠినాత్ముని నేనెక్కడా చూడలేదు పిన్ని. ఒరేయ్, నువ్వు నా మీద జాలి చూపిస్తున్నావా? మా ఇద్దరి మధ్య ఫిట్టింగ్ పెడుతున్నావా? కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టున్నాను. అదేంటి పిన్ని అంత మాట అన్నావు? నువ్వు అన్నది నిజమే అనుకో, కానీ భర్తని తను తప్ప పరాయి వాళ్ళు ఎవరు తిట్టినా ఏ పెళ్ళానికి నచ్చదురా అబ్బాయి. నువ్వు ఇంత అమాయకురాలు కాబట్టే బాబాయ్ నిన్ను పంజరంలో చిలకలా, జూలో జిరాఫీలా, బోన్లో ఎలగలా నిన్ను బంధిస్తున్నాడు పిన్ని. బయటకొచ్చి భార్య భర్తలను చూడు. వీకెండ్ వస్తే చాలు ఏ సినీమాక్స్ లో సినిమాకో, ఏ 3 స్టార్ హోటల్లో డిన్నర్ కి వెళ్తుంటారు పిన్ని. సినీమాక్సా? అలాంటి ఆలోచన పెట్రోమాక్స్ పెట్టి వెతికినా మీ బాబాయికి కనబడదురా అబ్బాయి. ఒక్కసారి కుటుంబంతో సినీమాక్స్ కెళ్తే 2000 కంటే తక్కువ కాదని తీసుకెళ్లడం లేదు. అందుకే నా ఆశలన్నీ నాలోనే సమాధి చేసుకుంటున్నాను రా జిత్తు. డబ్బుదేముంది పిన్ని, నువ్వు అను. రేపు సెకండ్ షోకి అందరికి నేను టికెట్స్ బుక్ చేస్తాను. సినీమాక్స్ లో సినిమాకే? అవును పిన్ని. అక్క కొడుకునైనా ఒక్క కొడుకుని చూసినట్టు సొంత తల్లిలా చూసుకుంటున్నావు. నీ ఆరోగ్యం సంగతే కాదు, ఆనందం సంగతి కూడా పట్టించుకోకపోతే నేను మనిషినే కాదు. మా నాన్నే మా తండ్రి ఎంతగా ఎదిగిపోయావు నాన్న. ఈ పిన్ని సంతోషం కోసం అంతగా ఖర్చు పెడతావా? ఖర్చుదేముంది పిన్ని. రేపు సెకండ్ షోకి నువ్వు, మున్ని, బాబాయ్ అందరు రెడీగా ఉండండి. మరి మేఘమాల సంగతం? ఆవిడ గారు వచ్చేటప్పటికి సెకండ్ షో అయిపోయి మీరందరు ఇంటికి వచ్చేస్తారు. చూడు, ఇంత టైం అయినా ఇంకా ఇంటికి వచ్చిందా? అవునరా, నేను ఆ సంగతే పట్టించుకోలేదు. రాని కడిగి పారేస్తాను. మరి నువ్వు రావా? నేనా? నేనెందుకు రాను? అటునుంచి అటే వచ్చేస్తాను. అట్నుంచి ఎటు? అదే అక్కడ నా పేషెంట్ ఒక ఆయన ఇక్కడ కొడుకు దగ్గరకు వచ్చాడంట. ఆయనకు నేనంటే బాగా ఇది. అందుకే నా పని ముగించుకొని డైరెక్ట్ గా థియేటర్కి వచ్చేస్తా. అంతా బాగానే ఉందిరా, కానీ ఆ తైతకలాడిని, అదే ఆ మేఘమాలని సినిమాకి తీసుకెళ్ళకపోతే మీ బాబాయ్ నా మీద అంతెత్తున ఎగురుతాడు. ఎగిరినా దూకినా బాబాయ్ నోరు మూయించడం నీకెంతసేపు పిన్ని? ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? ఎందుకు చేయలేను? గట్టిగా మాట్లాడితే దాన్ని బయటికి గెంటేస్తానంటాను. దాంతో సచ్చినట్టు నోరు మూసుకుంటాడు. మరి ఇంకేటి పిన్ని, వెళ్ళి పడుకో. రేపు రాత్రి ఎలాగో సినిమాకి వెళ్ళాలి కాబట్టి నిద్ర ఉండదు. అవునవును, నువ్వు కూడా పడుకున్నానా? అవునరా అబ్బాయి, ఏ మ్యాట్నీకో ఫస్ట్ షోకో టికెట్లు బుక్ చేయకుండా సెకండ్ షోకి ఎందుకు బుక్ చేస్తున్నావురా? మ్యాట్నీ టైంకి మున్ని ఇంటికి వస్తుందా? ఫస్ట్ షో టైంకి బాబాయ్ ఇంటికి వస్తాడా? అందుకే అందరికి కుదిరే టైం సెకండ్ షోనే కదా. కరెక్టే కరెక్టే. మేఘమాల రేపు రాత్రికి మన శోభనం. ఇక్కడెందుకు ఆపారు? సార్కి సిగరెట్ కాల్చుకోవాలనిపించింది. నాకు పొగ పడదని మీకు చెప్పానుగా. అందుకే కావాలని కాలుస్తున్నా. అయ్య బాబోయ్, బాబు బంగారు ఒకే కాలో కలిసి రావడం ఏంటి? వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ ఇంతగా ఎప్పుడు డెవలప్ అయిందబ్బా? ఆ షాప్కెళ్ళి ఓ
ఓ బ్లాక్ సిగరెట్ ప్యాకెట్ తీసుకురా. ఎవరు? నువ్వే. ఏం తెమ్మన్నారు? బ్లాక్ సిగరెట్ ప్యాకెట్. నేను సిగరెట్లు తేవటం ఏంటి? పిచ్చెక్కిందా? అదే వెరైటీ. నా బొంద వెరైటీ. ఒక ఆడపిల్ల వెళ్ళి అక్కడ సిగరెట్లు అడిగితే ఎంత చండాలంగా ఎంత దరిద్రంగా ఉంటుందో తెలుసా? నో ప్రాబ్లం, నాకు థ్రిల్ గా ఉంటుంది. మీ థ్రిల్ కోసం నాతో డ్రిల్ చేస్తారా? డబ్బులు నావే. మీకు దండం పెడతానండి, నేను మాత్రం ఇలాంటి పని చేయలేను. నేను చెప్పినట్టు వినకపోతే ఇప్పుడే ఇక్కడే దింపేసిపోతా. నీకోసం నీ ఫ్యాన్స్ వెనకాలెక్కడో కారులో తాగుతూ వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్ను లాక్కెళ్ళిపోవడం గ్యారంటీ. ఏం సిగరెట్లు అన్నారు? బ్లాక్ సిగరెట్ ప్యాకెట్. బ్లాక్. నన్ను కానీ చూసారా ఏంటి? ఏమా ఏం కావాలి? ఓ సిగరెట్ ఇవ్వండి. చెప్పమ్మా ఏం కావాలి? బ్లాక్ సిగరెట్ 1 ప్యాకెట్. కొంచెం తొందరగా ఇవ్వండి. అలాగే. వామ్మో వామ్మో, బాబు కోసం బంగారం సిగరెట్లు కూడా కొంటుందా? వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే డెవలప్ అయింది. ఈ సంగతి తెలిస్తే సంజన గుండాకి చేస్తుంది. అర్జెంటుగా తనకి సంగతి చెప్పాలి. ఏమయ్యా, లైట్ వెలగదా? అది పాడైందండి. అగిపెట్టి. అగ్గిపెట్టి కొంటేనే ఇస్తాం సార్. ఒక పుల్ల కోసం ఏకంగా పెట్టుకోనాలా? అగిపెట్టి చూస్తే మా ఆవిడకి తెలిసిపోతుందయ్యా. దీంతో వెలిగించుకోండి. ఆహా, కమ్మని సంగీతం వచ్చే లైటర్ అన్నమాట. లైటర్ కూడా మెయింటైన్ చేస్తున్నావమ్మా? చిచి, నాకు కాదండి, అదిగో కార్లో కూర్చున్న ఆయన కోసం కొన్నాను. అదేం పాపం, ఆయనే వచ్చి కొనొచ్చుగా. ఆడపిల్లవి నీతో తెప్పించుకోవడం ఏంటి? ఆయనకి రోగం. రాగమా? అవునండి, సిగరెట్లు కాల్చి కాల్చి ఆయనకి టొబాకో పొగాకో కల్కల్ క్యాన్సర్ వచ్చింది. అదేం క్యాన్సర్ అమ్మా, కొత్తగా ఉంది. మీరు సినిమాలో యాడ్ చూడట్లేదా? నా పేరు ముఖేష్, నేను 2 సంవత్సరాలుగా సిగరెట్ తాగుతున్నాను. నా పేరు ముఖేష్, నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు అని చాలా సార్లు చెప్పి చూశానండి. సిగరెట్ ఒక స్తూపాకార వస్తువే అయినా దానికి ఒక చివర నిప్పు, ఇంకొక చివర ఓ మూర్ఖుడు ఉంటారండి. తెలిసి తెలిసి మూర్ఖత్వంతో ఆరోగ్యం పాడు చేసుకోవద్దండని చెప్పాను, వినలేదు. ఇదిగో మీలాగే కాల్చి కాల్చి కాలి బూడిదయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడు. మరి క్యాన్సర్ అని తెలిసి నువ్వెందుకు తీసుకెళ్తున్నావమ్మా? ఆఖరి సిగరెట్ కాల్చి తృప్తిగా చచ్చిపోతానన్నాడండి. మనిషి బాగానే ఉన్నాడు కదమ్మా. టొబాకో పొగాకో కల్కల్ క్యాన్సర్ స్పెషాలిటీ ఇదే.
పైకి మనిషి బానే ఉంటాడు, లోపలే ఊపిరితిత్తులుండవు. అమ్మో ఈ సిగరెట్ దండం తల్లి. వెళ్ళండి వెళ్ళండి. అమ్మా తల్లి, నువ్వు ఇక్కడుండి మా బేరాలన్నీ చెడగొడుతున్నావు. నీకు దండం పెడతాను, నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళు. సారీ అంకుల్, సారీ. మేడం నేను చెంచాని. ఏంటి ఎవరితోనో సోదేస్తున్నావు? ఏం లేదు, పక్క వాళ్ళతో మాట్లాడకూడదని మీ కండిషన్స్ లో లేదుగా. అయ్యో మేడం వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేడం, మీరు త్వరగా రండి, ఈ లోపు నేను వాళ్ళని ఫాలో అవుతాను. తమరికి భక్తి కూడా ఉందా ప్రభు? మనం గుడి లోపలికి వెళ్ళడం లేదు. మరి భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైంది ఏంటి? అదేదో అగరబత్తి. భక్తులకి బిచ్చగాడికి అనుసంధానమైందేంటి? బెగ్గింగ్. ఇప్పుడు నువ్వు ఆ పనే చేయాలి. నేను నువ్వే. బెగ్గింగ్? ఎస్, యు మీన్ బిచ్చం? కరెక్ట్. ఎలా కనబడుతున్నాను మీకు? మీ మొహం నా మొహం చూస్తే చిల్లరేస్తారా ఎవరైనా? ట్రై చేయి. నీకు దీనంగా మొహం పెట్టడం, జాలిగా బ్రతిమలాడడం అలవాటేగా. ఒక్కసారి ఫేస్ చూడండి, ఏ ఒక్క యాంగిల్లోనైనా అడుక్కు తినేదానిలో ఉంటానా? పుచ్చ రేగిపోయేలా బొచ్చులు తీసుకుని కొట్టి తరివేస్తారు. నాకదంతా తెలీదు. నువ్వు అడుక్కుంటే చూడాలని చాలా కోరికగా ఉంది. నన్ను ఎంటర్టైన్ చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది. ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అంటూ ఏమీ లేవా? ఇదేమీ సెలబ్రిటీ షో కాదు. సాడిజం, సాడిజం. దేవుడా, సార్ 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 1 రూపీ సార్. సార్ ప్లీజ్ సార్. హలో మేడం, హలో మేడం, మేడం 1 రూపీ ప్లీజ్, ప్లీజ్. హలో హలో జెంటిల్మెన్, జెంటిల్మెన్ ఎక్స్క్యూజ్ మీ. హలో 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 జెంటిల్మెన్, జెంటిల్మెన్ కొంచెం హెల్ప్ చేయరా ప్లీజ్. మ్యామ్ 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 1 రూపీ మ్యామ్ ప్లీజ్. హలో 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 జెంటిల్మెన్. ధర్మం చేయండి బాబు. హలో హలో మ్యామ్. కొత్త ఫ్రెష్. వాళ్ళు అలా అడిగితే ఎవరో. అమ్మా ధర్మం చేయి తల్లి. అమ్మా ఆకలి అవుతుందమ్మా, ధర్మం చేయమ్మా, పుణ్యం ఉంటదమ్మా. అమ్మా ధర్మం చేయి తల్లి. అమ్మా అమ్మా ఇలా అడుక్కోవాలి.
మరి అలా అడుక్కోవాలా ఆంటీ? తప్పదమ్మా. ఇంతకే అడ్వాన్స్ కట్టావా? అడ్వాన్స్ ఏంటి అంకుల్? నిన్ననే ఇక్కడ కూర్చున్న ముసలోడు వడదపొచ్చి పోయాడు. అందుకే ఇక్కడ టూలెట్ బోర్డు పెట్టాం. చదువుకున్న అమ్మాయిలాగున్నావు, ఆ మాత్రం తెలీదా నీకు? మా ముష్టోళ్ళ సంఘంలో మెంబర్షిప్ తీసుకోవాలా? ఈ ఏరియా దగ్గర బ్యాచ్ కి లంచం ఇచ్చావా? జాగా రెంట్ కట్టకుండా కూర్చొని అడుక్కోవడానికి వీల్లేదు. వెళ్ళమ్మా వెళ్ళు. అయ్యో ప్లీజ్ ఆంటీ. కాదు అంకుల్, అంకుల్ ప్లీజ్ అంకుల్. ప్లీజ్ అంకుల్, అంకుల్ ప్లీజ్. లేమ్మా. అంతేనా? అడుక్కోవడానికి కూడా ఎన్ని రూల్సా? అయ్యో, ఆయన ఇంకెలా బ్రతికించుకోవాలి? దిక్కులేని కుక్క చావు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాల్సిందేనా? దేవుడా, నాకెందుకయ్యా ఎంత పరీక్ష? హే భగవాన్, ఇంకా నా మీద జాలి కలగటం లేదా? ఆయనంటే ఎవరు? ఆ కార్లో ఉన్న ఆయన. వాడికేం రాగం? దొన్నపోతులా ఉన్నాడు. కాదు, ఫ్యాట్ కొలెస్ట్రాల్, బలుపు అండ్ బ్రెయిన్లెస్ ట్యూమర్ అని అదో రకమైన క్యాన్సర్. అదేంటి అంత పొడుగు క్యాన్సరా? ముందు పొట్టి క్యాన్సరే వచ్చింది. ట్రీట్మెంట్ చేయించే స్తోమత లేక అది పొడుగైపోయింది. ఆ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు పైకి దున్నపోతులాగే ఉన్నా చచ్చినట్టు చచ్చి తీరాల్సిందే. ఆయన కోసం కొంప గూడు, పొలము పుట్ర, నాగానట్రా అన్నీ అమ్మేశాను. కారుందిగా. సొంతది కాదు, కాలు నడకన తిరగలేడని క్యాబ్ బుక్ చేసుకుని మరీ అడుక్కుంటున్నాను. అయ్యో తల్లి, ఇంత చిన్న వయసులోనే ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు. నీకేం భయం లేదమ్మా? నీకు మేమంతా ఉన్నాం తల్లి, మేమంతా ఉన్నాం. ఒరే లెక్కండి. డబ్బులు తీయండి, డబ్బులు తీయండి. తీసుకెళ్ళమ్మా. చాలు అంకుల్, చాలు, చాలమ్మా. నిజమేనండి, వస్తానండి. అమ్మా, పక్క బజార్లో మైసమ్మ గుడి ఉంది, అక్కడ అడుక్కోమ్మా. మా వాడికి నేను SMS పెడతాను. అలాగేనండి. బొచ్చి లేకుండా ఎలా అడుక్కుంటావమ్మా? తీసుకోమ్మా. పర్లేదమ్మా, ఇది సరిపోద్ది. సరే, ఉంటాను. అమ్మా, ఒక్కసారి బాబుని చూడొచ్చా? అలాగే, రండి రండి. సరేనమ్మా. రండి రండి రండి. ఇదిగో. బాబు, బాధపడకు బాబు. దిక్కులేని కుక్కచావు చచ్చే పరిస్థితి నీకు రాదు బాబు. అమ్మా, బాబు దగ్గుతున్నాడమ్మా. తొందరగా తీసుకెళ్ళమ్మా. తీసుకెళ్ళమ్మా. తొందరగా తీసుకెళ్ళమ్మా. ఉంటానమ్మా. త్వరగా తీసుకెళ్తాను. త్వరగా తీసుకెళ్ళు అమ్మా. త్వరగా వెళ్ళరండి అమ్మా. తీసుకోండి. 100 అన్నారు, 1000కి పైగానే ఉంది. అంత కలెక్షన్ అయిందా? ఏం చెప్పి అడుక్కొచ్చావు? మీకు క్యాన్సర్ అని చెప్పాను. వాట్? ఏం చెప్తే ఏంటి, అడుక్కు రమ్మన్నారు, తెచ్చాను. ఏం క్యాన్సర్ అని చెప్పావు? ఫ్యాట్ కొలెస్ట్రాల్, బలుపు అండ్ బ్రెయిన్లెస్ ట్యూమర్. యూ, నీ సంగతి ఇలా కాదు. నీ ఫ్యాట్ కొలెస్ట్రాల్ నేను కరిగిస్తాను. రా. ఎక్కడికి? ఈ టైంలో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నట్టు? పోనీ షూటింగ్గా అంటే నాకు తెలియకుండా షూటింగ్ ఏం లేదు. డ్యాన్స్ ప్రాక్టీస్ కా అంటే ఈ టైంలో ప్రాక్టీస్ చేయరు. మరి ఎక్కడికి వెళ్తున్నట్టు? ఈ మేడం అయితే టైంకి రాదు. నాకు డబ్బులు ఇవ్వడం తప్ప దేనికి పనికిరాదు. పోనీలే, కనీసం దానికైనా పనికొస్తుంది.
రామ్మ తల్లి త్వరగా రా 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 కార్లోనేగా త్వరగా రావచ్చు కదా ఎందుకు లేటు పోని 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 త్వరగా పోని ఏరి వాళ్ళు ఎక్కడున్నారు? ఇప్పుడే గుళ్ళోంచి బయటకు వచ్చి ఇటే వెళ్ళారు మేడం. కలిసి గుడికెళ్ళారా? అవును. గుడికి ఎందుకెళ్లారు? గుళ్ళో పెళ్లి చేసుకున్నారేమో. షటప్ చెంచా, పిచ్చి పిచ్చిగా వాగొద్దు. మరి గుడికి ఎందుకు వచ్చుంటారు? అందుకేనేమో. ఏమీ తెలుసుకోకుండానే వేలకు వేలు నా దగ్గర ముష్టోళ్ళ అడుక్కోవడం మాత్రం తెలుసు. అబ్బో ఇది రియలైజ్ అయిపోయినట్టుంది. ఇలాగైనా కవర్ చేయాలి. ఇప్పుడు బయటపడుతుంది కదా, మీరు ఏం కంగారు పడకండి. డ్రైవర్ నువ్వు పోనీ, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. అదిగో పోనీ పోనీ పోనీ. చెంచా మేడం అదేనా కారు? అదే మేడం. డ్రైవర్ ఫాలో చేయదాన్ని.